హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్తో ఈరోజు ఇంకో వీడియోతో మేము ఎందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటి అంటే, అసలు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని అయితే ఎక్కడే తీసుకెళ్ళలేదు కదా అని ఇక్కడ మోకీలా అనేది ఒక ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఉన్న డైసీ డేల్ ఫామ్ పార్క్ అనమాట. చూడండి, ఇక్కడ డైసీ డేల్ ఫామ్ పార్క్ అనమాట. ఈ పార్క్లో 24 రైడ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు చూడండి, ఇదైతే మంచి పిల్లలకి ఎక్సర్సైజ్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సమ్మర్లో ఇంత బాగా ఎంజాయ్ చేసే ప్లేస్కి అయితే ఇంతవరకు వెళ్ళలేదు. కాకపోతే కొంచెం ఎంట్రన్స్ టికెట్ అనేది కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది. అది పిల్లలకు వచ్చేసి గేమ్స్ రైడ్స్తో కలిపి 2000, పెద్దవాళ్ళకి వచ్చేసి ఓన్లీ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 600 అనమాట. కానీ పెద్దవాళ్ళకి 600 అంటే చాలా కాస్ట్ అనమాట. లోపల పెద్దవాళ్ళకి ఏం లేవు, వాళ్ళైతే వెళ్ళి కూర్చోవటమే. పిల్లల్ని అయితే చూసుకుంటా, పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే చూడండి, మా పాప అయితే హార్స్ రైడింగ్కి వెళ్తుంది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. చూడండి, పట్టుకోలేదు తనైతే. మా బాబు అయితే కొంచెం భయపడ్డాడు ఎక్కను అని, కానీ తర్వాత అయితే వెళ్ళాడు. ఇక్కడైతే చూడండి, అన్ని బార్డ్స్ అనమాట. ఇది వచ్చేసి బార్డ్స్ ఫీడింగ్ అనమాట. బార్డ్స్కి వాళ్ళే ఫుడ్ అనేది ఇస్తారనమాట. అక్కడ మనం ఫీడ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ముందు కూడా చూసారు, యానిమల్స్కి కూడా ఫీడింగ్ ఉంది. వాళ్ళే ఫుడ్ ఇస్తారు, మనం ఫీడ్ చేయొచ్చు. పిల్లలు ఇదంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బోట్ రైడింగ్ అనమాట. ఇది సెల్ఫ్గా వెళ్ళటమే, కాకపోతే ఇది లోతు అనేది చాలా తక్కువ ఉంది. పిల్లలు పక్కన వాళ్ళు ఉంటారు, హెల్పర్స్, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి, జస్ట్ 2 feet ఉన్నాయి లోతు అంతే. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఈ రైడ్స్ అయితే మీ గేమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చూడండి, వండర్లా అనమాట. ఇది ఎంట్రీ నుంచి వెళ్ళి ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇంకొకటి వచ్చేసి ట్రైన్ రైడ్ అనమాట. చూడండి, ట్రైన్ రైడు. ఇవన్నీ కూడా మనం బయట 2000 పే చేస్తాం కదా, దాంట్లోనే. తర్వాత వచ్చేసి డైసీ డేల్ ఫామ్ పార్క్లో ఇది లండన్ బస్ అనమాట. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, ఇదైతే బంగీ జంపు. మా పాప అయితే అసలు భయం అనేది లేదు. నేనైతే ఇంకొకసారి బంగీ జంప్ చేస్తాను మమ్మీ అని అయితే అడుగుతుంది తను. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, జైంట్ వీల్ టైప్ అనమాట. ఇది కిడ్స్ది. హార్స్ రైడింగు ఏమన్నా కానీ, గేమ్స్ రైడర్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు మేము ఉదయము వెళ్తే మనం వచ్చేపాటికి 3 అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట పిల్లలు. చూడండి, ఇదైతే గోల్ఫ్ అయితే మా పాప అయితే ట్రై చేస్తుంది. ఫైనల్గా వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది షూటర్ గేమ్ అనమాట. మనకి గన్ను, అందులో బుల్లెట్స్ వాళ్ళే ఇస్తారు. ఒక పేపర్ లాగా పెట్టేస్తారు అనమాట. మనం ఆ పేపర్ని షూట్ చేయాలి. ఇది ఆచార్ గేమ్ అనమాట. ఇది మనం చూడండి, ఇలా సర్కిల్లో అనేది మనకి బాణం అనేది వెళ్ళాలన్నమాట. దానికి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయంట. రైమ్స్ గార్డెన్ అనమాట. దీని లోపల అన్నీ కూడా రైమ్స్ ఉన్నాయి. పిల్లలకి ఎలా ఎంజాయ్ చేయాలా ఆ గేమ్స్ కానీ రైడ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి వాళ్ళే బైక్స్ ఇలా ఇస్తారు. ఇది వచ్చేసి
క్రేజీ ఫామ్ రైడ్ అనమాట. ఇది లోపలంతా కొంచెం ఫామ్ లాగా ఉంటుంది, పిల్లలు చూపించడానికి అంతా కూడా ఫామ్ రైడ్ లాగా చాలా బాగుంది. ఎక్కడికక్కడే హెల్పర్స్ అయితే ఉంటారు. మా పాప 2 రౌండ్స్ అయితే అయిపోయినాయి. 2 రౌండ్స్ ఇస్తారు. ఇంకొక రౌండ్కి వెళ్తాను మమ్మీ, నాకు ఇంకో రౌండ్ కావాలి అని అంటుంది అనమాట. వాళ్ళైతే ఎల్లో చేయలేదు. మా బాబు రెడీగా ఉన్నాడు అనమాట రైడ్కి వెళ్ళటానికి. ఇక్కడ వచ్చేసి చూడండి ఐస్ క్రీమ్ అనమాట. తనేమో ఇవ్వట్లేదు, వీళ్ళేమో ట్రై చేస్తున్నారు తీసుకోవటానికి. మా పాప అయితే ఐస్ క్రీమ్ వచ్చి ఎప్పుడెప్పుడు నా నోట్లో పడుతుందో అని అయితే వెయిట్ చేస్తుంది. ఇక్కడైతే చూడండి మా బావకి ఐస్ క్రీమ్ బదులు టిష్యూ అయితే నోట్లో పెట్టేశాడనమాట. ఇవి ఇక్కడ చూపించే 7 వండర్స్ అనమాట. పిల్లలు చూడటానికి కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ 7 వండర్స్. చూడండి ఇది బాడీ ఇంట్రాక్షన్ అంట. అదైతే మనకి అది చేతి మీద అయితే ఒక క్లాత్ అయితే పెట్టేశారు. మా పాప అయితే ఒక పక్క భయపడుతుంది. చూడండి ఫైనల్ అయితే బాడీని అయితే చేతిపై ఉంచుకుంది. అసలు ఓవరాల్గా డైసీరియల్ ఫామ్ హౌస్ అయితే ఇది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎవరన్నా వెళ్ళాలన్నా కూడా ఇది మోకిలా ఏరియాలో ఉంది. వీకెండ్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంది, 600. వీక్ డేస్ అయితే 50% ఆఫ్ ఉంది. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి, ట్రై చేయండి. గేమ్స్ పిల్లలకి చాలా అంటే చాలా బాగున్నాయి, రైడ్స్ కానీ గేమ్స్ కానీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.